ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభు యేసు నామమున మీకు శుభములు. జీవగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినం అనగా ఏప్రిల్ నెల 9వ తారీఖు 2026 గురువారం హోలీ ట్రినిటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదినమన్న ఈ దిన మన ధ్యానాంశం ఆత్మీయంగా ఎదుగుట. దేవుని వాక్యం చదువుకుందామండి. 2 పేతురు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. ఇవి మీకు కలిగి విస్తరించిన అవి మన ప్రభువైన యేసు క్రీస్తుని గురించిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మల్ని సోమరులైనను నిష్ఫలైనను కాకుండా చేయను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. దేని బిడ్డరా, మరి ప్రతిదినం ఉదయకాలం లేచిన వెంటనే దేవుని వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకుంటున్నారా? ప్రతి ఉదయ సాయంకాలాలు మీ కుటుంబంలో కుటుంబ ప్రార్థనలు ఉంటున్నాయా? దేవుని బిడ్డరా, ప్రార్థించే కుటుంబమే కలిసి ఉండే కుటుంబము. దేవుని వాక్యం ఈ సమయంలో మనం చూసినట్లయితే ఈ 2 పేతురు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో మరి పేతురు భక్తుడు ఈ మాటలు రాస్తున్నాడు. సముద్రపు చెమ్మని గ్రోవి ఒక వింత జీవి, రాళ్ళు మరియు ఆలు చెప్పులు అంటుకొనబడి ఇది ప్రవాహంతో ఊగుతున్న మృదువైన ప్లాస్టిక్ గొట్టం లాగా కనిపిస్తుంది. ప్రవహించే నీటి నుండి దాని పోషకాలను తీసుకుంటూ అది ఒకప్పుడు చురుగ్గా ఉన్న యవనానికి దూరంగా ఒక నిష్క్రియ జీవితాన్ని గడుపుతుంది. సముద్రపు చెమ్మన గ్రోవు వెన్నుపాము మరియు మెదడుతో ఒక తోక కప్పగా జీవితాన్ని ఆరంభంలో ప్రారంభిస్తుంది. ఇది ఆహారాన్ని కనుగొనడంలో మరియు ఆ హానిని నివారించడంలో సహాయపడుతుంది. బాల్య దశలో సముద్రాన్ని అన్వేషించడానికి తన రోజులను గడుపుతుంది. అయితే అది యుక్త వయసుకు చేరుకున్నప్పుడు ఏదో సంభవిస్తుంది. దాని యొక్క రాతి మీద స్థిరపడటం, అది అన్వేషించడం మరియు పెరగడం ఆగిపోతుంది. ఒక భయంకరమైన మెలికలో అది తన సొంత మెదడును జీర్ణించుకుంటుంది. వెన్నెముక లేని ఆలోచన లేని ప్రవాహంతో నిష్క్రియగా ప్రవహిస్తుంది. అపోస్తలుడైన పేతురు గారు సముద్రపు చెమ్మన గ్రోవి యొక్క విధిని అనుసరించవద్దని మనల్ని ప్రోత్సహించున్నాడు. మనకు పరిపక్వత అంటే దేవుని స్వభావాన్ని స్వీకరించడం అని 2 పేతురు గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనంలో మరి రాస్తున్నాడు. దేని బిడ్డరా, అనగా విశ్వాసం, సద్గుణం, జ్ఞానము, ఆశా నిగ్రహం మొదలైన దైవిక లక్షణాలు మీకు కలిగి విస్తరించిన అవి మన ప్రభువైన యేసు క్రీస్తుని గురించిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మల్ని సోమరులైనను నిష్ఫలైన కాకుండా చేయను. ఈ వచనం దేవుని బిడ్డలైన వారికి, మనకు విశ్వాసులకు ఆధ్యాత్మిక వృద్ధిని గురించి తెలియజేస్తుంది. ఇవి మీకు కలిగి అనగా విశ్వాసానికి తోడుగా సద్గుణం, జ్ఞానం, ఆశా నిగ్రహం, సహనం, భక్తి, సహోదర ప్రేమను జతపరచడం. 2 పేతురు గ్రంథం 1వ అధ్యాయం 5 నుంచి 7 వచనాలు చదవండి. ఇవి విస్తరించాలి. ఈ లక్షణాలు కేవలం కలిగి ఉండడమే కాకుండా మన జీవితాలు అధికంగా వృద్ధి చెందాలి. అప్పుడు సోమరులైన నిష్ఫలమైన కాకుండా ఈ లక్షణాలు ఉంటే క్రీస్తు ప్రభువుని తెలుసుకోవడంలో మీరు బద్ధకం, సోమర్థనం లేకుండా ఫలించని నిష్ఫలమైన జీవితాన్ని గడపకుండా ఉంటారు. దేవుని స్తోత్రం. మరి క్రీస్తు ప్రభువులో అనుభవ జ్ఞానం కావాలి. క్రీస్తు ప్రభువుని గురించి జ్ఞానంలో ఎదగడానికి ఫలభరితమైన ఆధ్యాత్మిక ఫలాలు ఇచ్చే క్రైస్తవ జీవితాన్ని జీవించడానికి ఈ గుణాలు ఎంతైనా అవసరం. క్లుప్తంగా చెప్పాలంటే దైవిక లక్షణాలను అలవర్చుకోవడం వల్ల ఆధ్యాత్మికంగా సోమర్థనం తొలిగిపోయి క్రీస్తు ప్రభువులో జ్ఞానంలో ఫలవంతమైన జీవితం లభిస్తుంది. దేవునికి స్తోత్రము కలుగుగాక. కనుక దేవుని బిడ్డలు ఈ సమయంలో దేవుని వాక్యాలు మనం చూసినట్లయితే నేను క్రీస్తుని గురించిన మరి మన జ్ఞానంలో మానసికంగా ఎదగాలని పిలువబడినట్లుగా ఈ యొక్క 2 పేతురు 3వ అధ్యాయం 18వ వచనం చూస్తున్నాం. ఆత్మీయంగా మంచితనం, పట్టుదల, స్వీయ నియంత్రణ వంటి లక్షణాలు కలిగి ఉండాలని ఈ 2 పేతురు గ్రంథము 1వ అధ్యాయం 5 నుంచి 7 వచనాలు చూస్తున్నాం. మరి ఆచరణాత్మకంగా మన బహుమతుల ద్వారా ప్రేమించడానికి, ఆతిథ్యాన్ని అందించడానికి మరియు ఇతరులకు సేవ చేయడానికి కొత్త మార్గాన్ని అన్వేషించడం ద్వారా ఇటువంటి ఎదుగుదల ఇవి మీకు కలిగిన విస్తరించిన అవి మన ప్రభువైన యేసు క్రీస్తుని గురించిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మల్ని సోమరులైనను నిష్ఫలైన కాకుండా జీవితం జీవింపజేస్తున్నట్లుగా పేతురు భక్తుడు రాస్తున్నాడు. ఈ 2 పేతురు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. ఎదగాలని ఈ పిలుపు 70 ఏళ్ల వృద్ధులకు ఎంత కీలకమో యుక్త వయసున్న వాడికి అంతే అవసరం. దేవుని స్వభావం సముద్రం అంత విశాలమైంది. మనం కేవలం కొన్ని అడుగులు ఈదుకున్నాం. ఆయన అంతులేని పాత్రను అన్వేషించండి. కొత్త ఆత్మీయ సహాయాలు తీసుకోండి, అధ్యయనం చేయండి, సేవ చేయండి, ఆపదను ఎదుర్కొని ఎదగండి. కనుక దేవునిలో మనం ఎదగాలి, ఫలించాలి, ఎదుగుతూ ఉండాలి, అన్ని విషయాలు ఎదగాలి. మనలో సోమరత్వం, నిష్ఫలత్వం
ఎంత మాత్రం ఉండకూడదని పేతృభక్తుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఆ రీతిగా ప్రభులు ఎదిగి ఫలించి ప్రభువులో మనం అనేకులకు దీవెనకరంగా ఆశీర్వాదకం ఉంటకు పరిశుద్ధాత్మ దేవుడే మీకు సహాయం చేయను గాక. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం నాయన. అవును తండ్రి, మీ ఆత్మలో మరి ఎదిగి ఫలించాలని మీరు కోరుతున్నారు ప్రభు. ఆ రీతిగా మేము ఫలించడం సహాయం చేయండి. మరి ప్రతిదినం కూడా ఈ వర్తమానం వింటూ షేర్ చేస్తూ లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసిన మా ప్రియులు దీవించండి. ఈ దినం పుట్టిన దినాలు, వాహ దినాలు, ఆయా శుభదినాలు జరుపుకున్న వీళ్ళ బహుగా దీవించి మరొక సంవత్సరమైన దాయకృత్యాన్ని బిడ్డకు ధరింపజేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి ఆయన. రోగి లేని బిడ్డ పని ప్రత్యేకత చూపించిన ఆయన. ఎవరైతే హాస్పిటల్, ఐసీఐలు, సీరియస్ కండిషన్లు, క్యాన్సర్తో, ఫిట్స్తో నాయన, మరి డెంగ్యూ ఫీవర్స్తో, టైఫాయిడ్స్తో, జ్వరాలతో, ఆయా బలహీనతో బాధపడుతున్నారు, పిడే కనికరించండి. కలవరి శిల్వ రక్త ప్రభావాన్ని శిరస్సు మొదలు పాదనలు ప్రాంపజేయండి. స్వస్థత, ఆరోగ్యం, విడుదల యేసు నామమున ప్రకటిస్తున్నాను తండ్రి. హోలీ ట్రింటీ చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూల గ్రామంలో మురికి వాళ్ళు చేసిన పరిచయం, దీనదాస్తులను, దాస్తురాన్ని, విధురాన్ని, దిక్కులేని బిడ్డలు జ్ఞాపకం చేసుకున్న వారి ప్రతి అవసరత క్రీస్తు యేసు మహిమలో తీర్చండి. ఈ దినమంతట్లోని బిడ్డల చుట్టూ మీరు రక్తకం చేసి ప్రతివేదన కీడించి దృష్టి నుంచి ప్రమాదాలు తప్పించి క్షేమకరమైన ప్రాణాలు దయచేయమని సమస్త మహిమాఘనత మీకే చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామన స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవునికి అన్ని సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచునుగాక. ఆమేన్.